రీసెంట్గా అనుపమది వచ్చింది కదా, ఆ సినిమా పేరేంటి, అదే రౌడీ బాయ్స్. ఆ సినిమా కోడ్ యాక్టర్ పేరు ఏమో ఉంది సంథింగ్. దిల్ రాజు ఆఫీస్కి నేను తిరిగాను. తిరిగినప్పుడు అంటే అప్పుడు నేను పేపర్లు తీసుకొని తిరిగాను. అంటే నా చిన్నప్పుడు అన్ని ఫోటోలు గీటోలు అన్ని తీసుకొని పేపర్ పట్టుకొని తిరిగా. ఇది నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అన్నారు. అమ్మ అనుకున్నా, సరే అని చెప్పేసి తిరిగా. రేపు రా అన్నారు, సరే అనుకున్నా. రేపు వచ్చా, ఎల్లుండి వచ్చా. ఇక వద్దనుకొని పూరి జగన్నాథ్ సార్ ఎక్కడ మన ఫిలిం నగర్ ఆ ఆఫీసు కాడ పోయినప్పుడు గేట్ తీసి పోరోడు వచ్చాడు. అన్న వాళ్ళ నేను అన్నా అని చెప్పేసి ఇట్లా ఫోటోలు చూపెట్టా. చూపెడితే కింది మీద చూసిండు. అంటే మార్క్స్ అప్పుడు ఏం లేవు, ఏ దిక్కు లేవు. తిరిగినప్పుడు సరే సరే అన్నాడు. పేపర్లు ఇచ్చేసిండు. సరే రేపు రా, రేపు వస్తారు సార్ అక్కడ వదిలేసా. మళ్ళా చిరంజీవి ఆఫీసు మన అటు పోయా, పెద్దమ్మగుడి సైడ్. అక్కడ పోతే అసలు లోపలికే రానియట్లేడు. నాయన ఇది నేనేరా నాయన, ఇవన్నీ చూసుకోరా నాయన అంటే, హే జావ్ జావ్ అన్నాడు. ఇరిగిపోయింది ఇక మనసు. అమ్మ ఏం తిరుగుతాం రా బాబు, మనలో పని లేదా ఏం లేదా అని చెప్పేసి అప్పటికే సెట్ వర్క్ స్టార్ట్ చేసిన. సెట్ వర్క్ లో తీసుకున్నారా మరి? స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏం అక్కడ హెల్పర్ కావాలి, నీకు పని కావాలి, ఏదైతే తోసేయడమే. సెట్ వర్క్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు చూస్తేనేమో మొత్తం కొంచెం గుంజుకోపోయి ఇట్లు ఉన్నా కదా. కానీ ఒక్కడనే కాదు కదా, ఇద్దరు ముగ్గురు ఉంటాం, నలుగురు ఉంటాం. లోడింగ్ అన్లోడింగ్. ఓకే, మోస్తావా బరువులని? మోస్తా. అప్పుడు కూడా కిక్ ఉండాలేమో అక్కడ 24 hours. కానీ పనిలో ఉంటే మాత్రం అది గుర్తురాదు. వావ్ సూపర్. పనిలో ఉన్నప్పుడు గుర్తురాదు, పని లేనప్పుడు ఇక జై బాలయా పక్కా అంటావు. అంటే నీకన్నా నీ తర్వాత వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా హీరోలు అయిపోయారు. అవును, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ ఉంది. నాకేది లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇగో ఇక్కడ ఉన్నా. అంటే మీ ఫ్యామిలీ చనిపోయిన తర్వాతనే ఇలా ఇలా ఈ సంఘటనలు లైఫ్ లో జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదే. ఎలా ఎలా చనిపోయారు ఫ్యామిలీ? అది తెలియదు. కాకపోతే నేను లాస్ట్ SMS సినిమా చేసి వస్తున్నా, అప్పుడే అయింది. ఏం జరిగింది? కాల్చుకొని చనిపోయారు. నాకు అది ఒకటి అర్థం కాలేదు. సో కాల్చుకొని చనిపోయారు అన్నారు. ఎట్ ఎ టైం వాళ్ళందరూ చనిపోయారా, లేకుంటే సో ఫస్ట్ నాన్న తర్వాత అలా జరిగిందా, లేకుంటే ఒకటేసారి వాళ్ళందరూ చనిపోవడం జరిగింది? ఎందుకంటే నేను చూసా ఒక వీడియో, బట్ అందులో నాకు క్లారిటీ దొరకలేదు కాబట్టి అడుగుతున్నాయి ఫస్ట్. అంటే ఒకటేసారి అంటూ కాదు, ఒకే నెలలో ఇలా అయిపోయింది, డే బై డే. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 15, 16. ఆ చిన్న ఏజ్లోనే కుటుంబానికి దూరమైన. మీకు ఓన్ ఇల్లు ఉందా? ఉంది. ఎక్కడ? ఎస్ఆర్ నగర్లో. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? చిన్నమ్మ చిన్న వాళ్ళు ఉంటారు. అంటే ఆ ఇల్లు నీకు కదా ఉండాల్సింది. నాకెందుకు? ఇప్పుడు ఎంతైనా సరే మన ఇల్లు మన కష్టం. అంటే సాయంత్రం కాగానే మన గూటికి మనం చేరాలనుకుంటున్నాం, కాదనట్లే. కానీ నా గూటి వేరుంది. అంటే నీ దగ్గర డబ్బు ఉందంటే డబ్బు లేదు, సరే డబ్బు ఉందంటే వదిలిపెట్టి వెళ్ళామంటే అది సెకండరీ. బట్ నువ్వే ఇబ్బందులలో ఉన్నావు. బట్ నీ ఇల్లు అక్కడ సరే ఇచ్చేసినావు, నీ కుటుంబం కాబట్టి నువ్వు ఇచ్చేసినావు, అది యాక్సెప్టెడ్. దాని తర్వాత మనం ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లేనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఏడవంగానే నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, దానివల్ల నేను పోలేను. ఎందుకు ఏడుస్తారు చెల్లెళ్ళు? పెళ్లి చేసుకో అంటారు, పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండు అంటారు. నేను అనుకుంటా, నాకు నేనే ఏమేమి పాడైపోయినా నాకే తెలియదు. ఇక నెక్స్ట్ వాళ్ళ నా గురించి వచ్చిన వైఫ్కి ఏం చూసుకుందామని చెప్పేసి నేను గమ్మునున్నా, వద్దు అని. సో వైఫ్ వద్దు అనుకుంటున్నాను? వద్దంటూ కాదు, నాకు అర్థం చేసుకుంటే చాలు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఎందుకంటే అమ్మ ప్రేమకి దూరంగా ఉన్నావు, అదే అమ్మ ప్రేమ మళ్ళీ అమ్మాయి ప్రేమలో వెతుక్కుంటావు అంటే ఏం చెప్తావు? అన్న ఎదురుగా నాకు అర్థం చేసుకున్న అమ్మాయి కావాలంటే వాళ్ళకు కూడా ఎవరు ఉండొద్దు, నేనే అనుకోవాలి. ఇక ప్రపంచం అంతా నువ్వే అనుకోవాలి. ఎందుకంటే నువ్వు చాలా క్యూట్ ఉన్నావు. నిజంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొంత కొత్త డైరెక్టర్లు వస్తే మేబీ నువ్వు హీరో కావచ్చేమో.
హీరో మెటీరియల్ కాదులే. అరే హీరో మెటీరియల్ నువ్వు అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలంటే అమ్మాయి ఉంటది కదా మనం ఇష్టపడే క్రష్ కానీ ఏదైనా అమ్మాయి ఉండాలి ఈ లెవెల్లో ఉండాలి ఈ రేంజ్ లో ఉండాలని చెప్పి ఉంటది కాబట్టి సో నీకు నీ కళలో రాని ఏ రేంజ్ లో ఉండాలనుకుంటున్నావు ఎలా ఉండాలనుకుంటున్నాను రేంజ్ గీంజు అంత పెద్ద మనకి ఏమొద్దు కానీ నాకు అర్థం చేసుకొని నాకంటూ 3 పూట్ల అన్నం పెడితే చాలు. అంతే అంటూ ఏమొద్దు అంటూ క్వాలిటీస్ గుణాలు అంటారు కదా అలాంటివి గుణాలు గినాలు అవన్నీ మనం దేకం. దేత్తడి పోసమ్మ గుడి మొత్తం. అదేనా